వాళ్ళని మనము మాట్లాడట్లేదు. ఓకే. మనము అప్పులు తీసుకొచ్చే పనులు చేస్తున్నాము. హ్మ్. మనకి ఆదాయ వనరులన్నీ తగ్గిపోయాయి. సరే, గత ప్రభుత్వం అంతా కూడా హ్మ్. మనల్ని ముంచేసింది, మనల్ని అప్పుల్లోకి తోసేసింది అని కొత్త ప్రభుత్వం చెప్పిందా? చెప్పలేదా? చెప్పింది. చెప్పింది. హ్మ్. మరి అప్పుల ఊబిలో ఉన్న వాళ్ళు విజయోత్సవాలు ఎట్లా జరుపుకుంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న. సరే, యెస్. యెస్. ఈ అవును. డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్ళు చెప్పాలి. రెండవది, చాలా ముఖ్యమైన రెండవది, హ్మ్. డబ్బులతో ప్రమేయం లేని అనేక విషయాలని హ్మ్. ఈ 11 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్నిటిని సాధించలేకపోయింది అనేది ఖచ్చితంగా ఉంది. ఓకే. అవినీతి గురించి మాట్లాడడం అన్నది ఫస్ట్ మానవతారాయ్ గారు అవినీతిని ఎత్తుకున్నారు. హుహు. స్టార్టింగ్ అదే. నేను మానవతారాయ్ గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలిచాను. అడగండి. మీరెందుకు సిసిఎల్ఏ నవీన్ మిట్టల్‌ను అవినీతి పరుడని తెలిసినా కూడా కొనసాగిస్తున్నారు? హ్మ్. మీరు అవినీతికి కొమ్ము కాసినట్టు అవుతుంది. అది ప్రజలు అనుకుంటున్నారు. హ్మ్. మీరెందుకు సుల్తానియా అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని వందల కోట్ల రూపాయలను హ్మ్. వందల కోట్ల రూపాయలను గత ప్రభుత్వంలో మిస్‌యూజ్ చేశాడనే వారిని హ్మ్. మళ్ళీ ఎందుకు అదే విధంగా కొనసాగిస్తున్నారు? ఓకే. చాలా ముఖ్యమైనది. ఇంకా తర్వాత రెండవది, ఇది అవినీతి గురించి. హ్మ్. ఖచ్చితంగా నవీన్ మిట్టల్ అవినీతి చేస్తున్నాడు. మీరేమి చేయలేకపోయారు. హ్మ్. మీరేదో ఊరేసుకుంటా అన్నారు కదా! రండి సీసీఎల్ఏకి నేను మానవతారాయని పిలుస్తాను. హ్మ్. సీసీఎల్ఏకి వెళ్దాము. ఎంత అవినీతి ఉందో నేను చూపిస్తాను. హ్మ్. లేదా ప్రజలు చూపిస్తారు. మనం ఛాలెంజ్‌లు ఎందుకండి? హ్మ్. ఇవి నిజాలు. హ్మ్. ఇంకా చాలా ముఖ్యమైన విషయం చెప్తాను, వినండి. చెప్పండి. ధరణిని మీరు ఏమన్నారు? బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు. హ్మ్. 11 నెలలైనా ధరణిని మీరు ఎత్తి పైకి బట్టి బంగాళాఖాతంలో ఎయడానికి మీ చేతులు ఎక్కడ పోయాయి? ధరణి కమిటీలో నేను ఒక సంవత్సరం ముందు ఏం చేశానంటే రవి గారు, హ్మ్. ఈ రాష్ట్ర పాత అంటే గత 10 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం ధరణి ద్వారా హ్మ్. 2020లో వచ్చిన ధరణిని పర్యవేక్షించడం, అధ్యయనం చేయడానికి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు మొత్తం ధరణి, అప్పుడు రాహుల్ గాంధీని కలిసినప్పుడు చెప్పాను. ఏమని చెప్పానంటే, హ్మ్. ధరణిని మీరు తీసేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే. అంటే అప్పుడు ఆయన వరంగల్ డిక్లరేషన్‌లో ధరణికి సంబంధించి చెప్పాడు. మేము ధరణి ఖచ్చితంగా తీసేస్తామన్నారు. జయరాం రమేష్ గారు వచ్చేసి పెద్దపల్లిలో హ్మ్. ఒక సమావేశం పెట్టి మమ్మల్ని మేము ధరణిలో ఎన్ని జరిగినాయో అని చూపించి తీసేస్తామన్నారు. ఓకే. 11 నెలల కాలంలో కమిటీ రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చేసిందండి. హ్మ్. నేను నిన్నగాక మొన్న కోదండరెడ్డిని అడిగా. మీరు రిపోర్ట్ ఇచ్చారా? ఇవ్వలేదా? అని నేను ఖచ్చితంగా అడుగుతా. ఆయన ఏమన్నాడు? రిపోర్ట్ ఇచ్చాము. మరి ఎందుకు పత్రికలో ప్రకటించలేదు అని నేను అడిగినా. హ్మ్. నీళ్ళు నమిలాడు. అక్కడ సునీల్ ఉన్నాడు, ఆయన ఉన్నాడు. నీళ్ళు నమిలాడు. మీరు నీళ్ళు నమలకండి, హ్మ్. పర్వాలేదు. మీరు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బహిర్గతపరచాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. హ్మ్. కానీ శాసనసభలో ఎందుకు లాస్ట్ టైం నుంచి ఇప్పటి వరకు పెట్టుకున్నారు? అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, హ్మ్. ధరణిలో మేము కూడా ఏదైనా చెయ్యో కాలో వేయడానికి హ్మ్. మాకు కొంత వెసులుబాటు ఉండాలి కాబట్టి ఇంకా దాన్ని పరిశీలిస్తూనే ఉన్నాం. ఓకే. అంటే ఎంత ఘోరమండి, ఎంత దరిద్రమండి. హ్మ్. ధరణిలో ఒక విషయం మానవతారాయ్ గారికి నేను చెప్తాను. హ్మ్. నేను ఒక 9,000 అప్లికేషన్స్, 8,000 అప్లికేషన్స్ హ్మ్. దేనికి సంబంధించినయి అంటే 8 లక్షల అప్లికేషన్స్. దేనికి సంబంధించినయి అంటే హ్మ్. మన సాదా బైనామాకు సంబంధించినయి. సాదాబేనా? ఏం ఓకే. జరిగిందో ఒక్కటే నిమిషంలో చెప్తాను. ఒక్క నిమిషం అండి. చెప్పండి. చెప్పండి. 2020లో యాక్ట్ వచ్చిందండి. హ్మ్. 2020కి ముందు సాదా బైనామాలు అక్టోబర్‌లో వచ్చింది. సెప్టెంబర్‌లో వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. మళ్ళీ నవంబర్ వరకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వచ్చిన దరఖాస్తులు 6 లక్షలు. అంతకుముందు వచ్చిన దరఖాస్తులు 2 లక్షలు. మొత్తం 8 లక్షల్లో కోర్టుకు పోతే ఏమైందంటే కొత్త చట్టంలో, హ్మ్. అంటే కొత్త చట్టం ఏర్పడిన తర్వాత వచ్చిన 6 లక్షలు హ్మ్. మీరు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కొత్త చట్టంలో హ్మ్. వాళ్ళు తెచ్చిన కొత్త చట్టం 2020 అక్టోబర్‌లో తెచ్చిన చట్టంలో హ్మ్. సాదా బైనామాలకు సంబంధించిన విషయాన్ని మీరు పేర్కొనలేదు కాబట్టి 6 లక్షల దరఖాస్తులు ఈ రోజు వరకు పెండింగ్‌లో ఉంది. అవును. మానవతరాయ్ గారు, చెప్పండి. దయచేసి నేను కూడా
మీరు వినండి, నేను 6 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో లేకపోతే నేను కూడా ఉరేసుకుంటా. తప్పకుండా నేను అది ఏమంటాను, ఇప్పుడు మీరు నేను ఉరేసుకున్నాము, నన్ను కూడా చెప్పనేయండి, నన్ను కూడా చెప్పనేయండి. అంటే మీ క్వశ్చన్ అడిగారు, నేను రాసుకుంటున్నా. ఇప్పుడు వారి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అవసరమైతే ఉరేసుకోవడానికి కూడా సిద్ధమే. మరి నేను చెప్పిన తర్వాత మరి వారేం వేసుకుంటారు కూడా చెప్పాలి మరి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చెప్పారు నేను వేసుకుంటా, నేను సమాధానం ఇస్తా. సాదిక్ గారు అడగండి. సాదిక్ గారు సరే, మీరు అడుగుతారు విశ్లేషకులు కాబట్టి ఇప్పుడు నేను కొన్ని అంశాలు రాసుకున్నా, ఇంకా అడగొచ్చు, నన్ను ప్రశ్నించవచ్చు, ఇంకా అడగొచ్చు, నేను సమాధానం చెప్పవచ్చు. ఇప్పుడు వారు అడిగేది ఏంది? హలో, నేనేమడుగుతున్నా అంటే విజయోత్సవ సభలు జరుపుకోవడానికి మీరు అన్నారు అప్పుల దానికి ఒక సమాధానం, ఆ సమాధానం చెప్పమంటారా? మీరు ఇంకా చెప్పేది ఉందా? ఇంకా ఉందండి, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పండి, మీరు మొత్తం చెప్పండి. మీ అనుమానాలు నివృత్తి చేసిన తర్వాత నేను ఉరేసుకోవాలో లేకపోతే ఎవరేం చేసుకోవాలో ప్రజలు నిర్ణయిస్తారు, చెప్పండి. రైట్. తర్వాత ఈ ఇంకా చాలా ముఖ్యమైన విషయం, మూసీని ఎవరు అడిగారు? అదే కదా ఇప్పుడు మూసీని ఎవరు అడగలేదు, హైడ్రాను కూడా ఎవరు అడగలేదు. మూసీ అడగలేదు, హైడ్రాను అడగలేదు. ఒక విషయం అండి, దొందే అండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో పోచగూడెంలో రమ్మనండి, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్యానెల్ వాళ్ళని పోచగూడెం అనే గ్రామానికి నేను వెళ్ళాను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను వెళ్ళి అక్కడ మహిళలకి గిరిజన తల్లులారా అంటే పాలిచ్చే తల్లులను తీసుకెళ్లి అక్కడ బంధిస్తే వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని వాళ్ళను అటవీ శాఖ అధికారులు చేస్తే మేము చూడలేకపోయి అక్కడ వాళ్ళకు బెయిల్ తీసుకొచ్చిన వాళ్ళం మేము. అయితే అది వాళ్ళు అట్లా చేసి ఈ రోజు లగచర్లను వాళ్ళు ప్రశ్నించడానికి కాక ఎక్కడ ఉంటుంది? మేము ప్రశ్నించలేదని అంటే నేను ఏమంటున్నానంటే పాలనలో రాజ్యం యొక్క స్వభావం మారలేదు. మేమేమన్నాము హరగొప్పాలైనా మేమైనా ఏమంటున్నాం అంటే రాజ్య స్వభావం మారాలి. రాజ్యం యొక్క స్వభావం అణిచివేత. ఆ అణిచివేత ఏదైతే ఉందో, హక్కుల ఉల్లంఘన ఎక్కడైతే ఉందో ఆ ప్రభుత్వంలో హక్కుల ఉల్లంఘన ఉంది, ఈ ప్రభుత్వంలో హక్కుల ఉల్లంఘన. ఆ ప్రభుత్వంలో లాఠీలు లేసాయి, ఈ ప్రభుత్వంలో నిరుద్యోగుల వీట్ల మీద లాఠీలు లేసాయి. ఆ ప్రభుత్వంలో రైతులకు సంఖ్యలు లేసారు, ఈ రోజు రైతులను బాగా కొట్టి తలలు పగలగొట్టిన లగచర్ల సంఘటనలు. మేమేమంటున్నామంటే రాజ్య స్వభావం మారట్లేదు, రాజ్యం అణిచివేస్తున్నది. ఆ అణిచివేసే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అణిచివేతకు దగ్గరలో పోతుంది. పేరుకేముంటుంది, మీరు ఏమైనా చేసుకోండి, ప్రజాపాలన, ప్రజలకు హక్కులు ఇస్తాం, నిరసన తెలిపే ప్రకటిస్తాం అంటే మొన్న నాకు రాము ఇదే యోయో టీవీలో అనుకుంటే ఒక వేరే టీవీలో ఒక రామ్మూర్తి అనే ఒక వ్యక్తి చెప్తున్నాడు, మేము ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆ టీవీలో ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే ఎవరైతే ముఖ్యమంత్రి గారు వస్తున్నారని వరంగల్లో చాలా మంది నిర్బంధించారు. ఇది అవసరమా అండి? అంటే నేను ఏం చెప్తున్నాను, ఈ విజయోత్సవ సభ ఎప్పుడు జరుపుకోవాలంటే రాజ్యం ఎప్పుడైతే పాలన ప్రజలకి నచ్చేటట్లు చేస్తుందో, ప్రజలు ఆహా ఓహో అన్నప్పుడు మాత్రమే విజయోత్సవ సభ